ఇప్పుడు మనం ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం గురించి చెప్పుకోబోతా ఉన్నాము. కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరి దేవస్థానం. ఇది పుష్పగిరి అంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. అంతేకాకుండా ఇది ఇక్కడ 5 నదుల సంగమం అనమాట. ఇక్కడ పెన్నా నది ఒడ్డునే ఉంటుంది ఈ పుష్పగిరి దేవస్థానము. కొండకు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ పెన్నా నది, కుందు నది, పాపాగ్ని నది, ఒకిలేరు, అలాగే మాండవ్య నదులు, ఈ 5 నదులు ఇక్కడ సంగమం అవుతాయి. ఈ సంగమంకి పక్కనే ఉన్నటువంటి కొండ మీద పుష్పగిరి దేవస్థానం ఉంటుంది. ఈ దేవస్థానానికి ఒక విశిష్టత ఏంటంటే, ఇది ఇటు శైవ క్షేత్రానికి సంబంధించి శైవులు అంటే శివుణ్ణి పూజించే భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు. ఏదైతే వైష్ణవులు అంటే విష్ణుమూర్తిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేస్తారు. ఇది శైవ క్షేత్రము, అలాగే వైష్ణవ క్షేత్రం కూడా ఈ పుష్పగిరి దేవస్థానాన్ని కొలుస్తారు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ధన్వంతరికి సంబంధించిన పూజలు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే విష్ణుమూర్తి ధన్వంతరిని ఇక్కడ పూజించడానికి ఇక్కడ ఒక విగ్రహాన్ని చేసినట్టు చెప్తారు. అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఒక శ్రీచక్రం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే శంకరాచార్యులు వారు ఉన్నారో, శంకరాచార్యులు వారు ఇక్కడ వచ్చి స్వయంగా తానే శ్రీచక్రాన్ని ఇక్కడ అమ్మవారి ముందు ఏర్పాటు చేసినట్టు చెప్తారు. అందువల్ల ఈ పుష్పగిరి దేవస్థానానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అంతేకాకుండా పుష్పగిరి దేవస్థానంలో కనుక పితరులకు పిండ ప్రదానం చేస్తే చాలా పుణ్యము దక్కుతుంది. వాళ్ళు ఏదైతే స్వర్గానికి వెళ్తారని కూడా చెప్తారు. ఎందుకంటే ముఖ్యంగా పుష్పగిరి దక్షిణ కాశీగా పిలువబడుతుంది కదా. కాశీకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా పుష్పగిరికి వచ్చి దీన్ని దక్షిణ కాశీగా భావించి చుట్టుపక్కల ఉన్న ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్న చాలామంది పుష్పగిరి దేవస్థానాన్ని దర్శించుకొని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పెన్నా నదిలో వాళ్ళు పిండ ప్రదానం కూడా చేసుకుంటారు. అంత విశిష్టత ఉన్న దేవాలయం పుష్పగిరి దేవాలయం. చాలా పురాతనమైన దేవాలయం. పెద్ద పెద్ద మహా రుచులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తపస్సులు కూడా చేసుకున్న ఆనవాళ్ళు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఏదైతే స్వయాన శ్రీచక్రం కూడా ఏర్పాటు చేసిన దేవస్థానం ఇది ఇక్కడ. అందువల్ల ఈ దేవస్థానాన్ని దర్శించుకున్న వారికి కానీ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని పిండ ప్రదానం చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా పుణ్యం జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా శైవులు ఇలాగే వైష్ణవులు ఇద్దరు కూడా ఏదైనా పూజలు చేసుకోగలిగి ఒక దేవాలయం ఏదన్నా ఉంది అంటే అది ఎస్పెషల్లీ పుష్పగిరి దేవాలయంగా చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ పంచనదులు 5 నదులు కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ పిండ ప్రదానం చేయడం వల్ల చాలా ఏదైతే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారని కూడా ఒక నానుడు ఉంది. కాబట్టి పుష్పగిరి దేవస్థానంలో ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి పుష్పగిరి దేవస్థానం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. ఏదైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ పుష్పగిరిలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తే అరుణాచలంలో చేసినంత పుణ్యం వస్తుందని చెప్పేసి ఇక్కడున్న పుష్పగిరి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి కొండని కూడా మొత్తం అంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ 101 శివలింగాలు గుడి చుట్టూ అంటే ఏదైతే కొండ చుట్టూ ప్రాంతం ఉందో ఆ కొండ చుట్టుపక్కలంతా కూడా 101 శివలింగాలు ఉన్నాయని, అంతేకాకుండా చిన్న చిన్న దేవాలయాలు ఏదైతే ఈ పుష్పగిరి దేవస్థానానికి సంబంధించి అనుసంధానంగా ఉన్న దేవాలయాలు కొండ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఈ దేవాలయాలన్నీ కూడా ఉండడం వల్ల ఎక్కువగా ఆధ్యాత్మికంగా పుష్పగిరి అనేది ఒక విశేషత నెలకొని ఉన్న ప్రాంతంగా చెప్తారు. అంతేకాకుండా ముఖ్యంగా మెయిన్ ఇక్కడ దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరి దేవస్థానాన్ని దర్శించుకోవడం వల్ల అనేక పుణ్యకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా పితరులకు సంబంధించి అన్నీ తొలగిపోయి వాళ్ళు హ్యాపీగా స్వర్గానికి వెళ్తారని చెప్పేసి కూడా ఒక నానుడు ఉన్న నేపథ్యంలో పుష్పగిరి దేవస్థానాన్ని ఎక్కువ మంది దర్శించుకుంటారు. అంతేకాకుండా ఇది కూడా కడప నగరానికి నియర్ బై 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడికి వెళ్ళి ముఖ్యంగా పిండ ప్రదానాలు చేయడమే కానీ ఈ శ్రీచక్రాన్ని దర్శించడమే కానీ ఆ పుష్పగిరి యొక్క విశిష్టతను తెలుసుకొని అక్కడ స్థల పురాణం తెలుసుకుంటే ఇంకా మంచిదని చెప్పేసి చెప్తారు. కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో పుష్పగిరి దేవస్థానం దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ దేవస్థానానికి అంత విశిష్టత ఉందని చెప్పి చెప్తారు.